ఈ రోజుల్లో నిజం మాట్లాడడం అంటే ఒక ధైర్యం కాదు, ఒక ప్రమాదంలా మారిపోయింది. నిజం చెబితే ఎందుకంత రూడ్గా ఉన్నావు అంటారు. మౌనంగా ఉంటే ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు అంటారు. అయితే తప్పు నిజంలో ఉందా, లేదా మనం నిజాన్ని వినలేని స్థితిలో ఉన్నామా? ఈ కథలో హీరోలు లేరు, విలన్లు లేరు. ఇది మన రోజువారీ జీవితం. రాహుల్ కూడా మనలో ఒకడే. సాధారణ ఉద్యోగం, సాధారణ జీవితం, కానీ ఒక అసాధారణ అలవాటు. అతను నిజం మాట్లాడతాడు. అది బాధ పెడుతుందా లేదా అనేది తర్వాత ఆలోచిస్తాడు. ఎందుకంటే అతని నమ్మకం ఒక్కటే, నిజం ఎప్పుడూ మంచిదే. ఆఫీసులో తప్పు జరిగితే అతను మౌనంగా ఉండడు. ఇది తప్పు అని చెప్తాడు. అందుకే చాలా మందికి అతను నచ్చడు. నిజం వినడం కంటే అబద్ధంలో సుఖపడటం మనకి అలవాటే కదా. ఒకరోజు ఆఫీస్లో పెద్ద సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యింది. అందరూ కారణాలు చెప్తున్నారు. ఎవ్వరూ బాధ్యత తీసుకోవడం లేదు. అందరూ మాట్లాడుతుండగా రాహుల్ నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత ఒక మాట అన్నాడు, చాలా సింపుల్ మాట. మన ప్లానింగ్ తప్పు, దాన్ని ఒప్పుకోకపోతే మళ్ళీ అదే తప్పు మనం చేస్తాం. ఆ మాట నిజమే, అందరికీ తెలుసు. కానీ అందరి ముందు అది వినడానికి ఎవ్వరికీ ఇష్టం లేదు. మీటింగ్ తర్వాత ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, నీ మాట తప్పు కాదు, కానీ అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఉందా? అప్పుడే రాహుల్కి మొదటిసారి అర్థమైంది, నిజం తప్పు కాదు, కానీ దాన్ని చూపే సమయం ముఖ్యం. అదే రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాడు. అమ్మ వంట చేస్తుంది. ఆమె అలసిపోయింది. వంట కొంచెం బాగా రాలేదు. రాహుల్ అలవాటుగా అన్నాడు, అమ్మ ఈరోజు వంట బాగోలేదని. అమ్మ ఏమీ అనలేదు, కోపం చూపలేదు. కానీ ఆమె మౌనం అతని మనస్సును నెమ్మదిగా గాయపరిచింది. ఆ నిశ్శబ్దంలో ఒక విషయం స్పష్టమైంది. కొన్ని నిజాలు సరిచెయ్యవు, కేవలం బాధ పెడతాయి. కొన్ని రోజుల తర్వాత అతని స్నేహితుడు అరుణ్ మారిపోయాడు. ఎప్పుడు నవ్వేవాడు, ఇప్పుడు మాటలే లేవు. రాహుల్ అడగాలనుకున్నాడు, నీ జీవితం ఇలా ఎందుకు పాడు చేసుకున్నావు? అది నిజమే, కానీ అది అవసరమా? ఈసారి అతను ఆలోచించాడు. ఈసారి అతను మౌనంగా ఉన్నాడు. అరుణ్ పక్కన కూర్చున్నాడు, ఏమీ మాట్లాడలేదు. కొన్ని నిమిషాల తర్వాత అరుణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రాహుల్కు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. నిజం ఎప్పుడూ పరిష్కారం కాదు, కొన్నిసార్లు అర్థం చేసుకోవడమే పరిష్కారం. నిజం చెప్పడం ధైర్యం, కానీ నిజం చెప్పకుండా పక్కన ఉండడం దయ. ఆ రోజు నుంచి రాహుల్ మారలేదు, కానీ పరిపక్వత సాధించాడు. ఇప్పుడు అతను నిజాన్ని దాచడు, కానీ దాన్ని ఎలా చెప్పాలో తెలుసుకున్నాడు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు గట్టిగా నిలబడాలి, ఎప్పుడు మృదువుగా మాట్లాడాలి, ఇవన్నీ తెలిసిన వాడే నిజంగా మంచి మనిషి. ఈ రోజుల్లో నిజం చాలా కఠినంగా ఉంటుంది, కానీ మనసు మృదువుగా ఉండాలి. ఎందుకంటే నిజం మనస్సును గాయపరచవచ్చు, కానీ దయ మాత్రం మనిషిని మార్చగలదు. నిజం చెప్పడం ధైర్యం, సరైన సమయంలో చెప్పడం జ్ఞానం.